మై బెస్ట్ ఫ్రెండ్ మోదీ. భారత్ రష్యా బంధం ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి పుతిన్ అన్న ఈ ఒక్క మాట చాలు. అవును, మాస్కోలో ప్రధాని మోదీని పుతిన్ ఆకాశానికి ఎత్తేశారు. తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ సంబోధించారు. అమెరికా సహా పశ్చిమ దేశాలు పుతిన్ పైన కత్తులు నూరుతున్న వేళ భారత ప్రధాని మాస్కో టూర్ రష్యాకు కొండంత బలాన్నిచ్చింది. అందుకు తగ్గట్టే మాస్కోలో అడుగు పెట్టగానే రష్యా తరపున యుద్ధం చేస్తున్న భారతీయులకు విముక్తి లభించింది. అయితే అది ఆరంభం మాత్రమే. ఎందుకంటే రెండు దేశాల మధ్య సంబంధాలను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే కీలక చర్చలు ఆ తర్వాతే మొదలయ్యాయి. ఇంతకు 5 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ మాస్కో పర్యటన రెండు దేశాల సంబంధాలను ఏ స్థాయికి తీసుకెళ్లబోతోంది? అమెరికా సహా పశ్చిమ దేశాలకు మోదీ పుతిన్ ఇస్తున్న సందేశం ఏంటి? వాట్ ది స్టోరీ? మోడీ మాస్కో టూర్ తో నెక్స్ట్ లెవెల్ కు భారత్ రష్యా దోస్తీ. ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేసిన రష్యా ప్రెసిడెంట్ పుతిన్. పశ్చిమ దేశాలకు మోడీ పుతిన్ పవర్ఫుల్ మెసేజ్ ఏంటి? भारत रूस की इसी दोस्ती के लिए मैं विशेष रूप से मेरे प्रिय मित्र प्रेसिडेंट पुतिन की लीडरशिप की सराहना करूंगा. उन्होंने 2 दशक से ज्यादा समय तक इस पार्टनरशिप को मजबूती देने के लिए शानदार काम किया है. భారత రష్యా దోస్తీ ఇవాల్టిది కాదు. సోవియట్ యూనియన్ కాలం నుంచి నడుస్తున్న ఫ్రెండ్షిప్ ఇది. రెండు దేశాల్లో ఎవరికి కష్టం వచ్చినా మరొకరు నేనున్నానంటూ ముందుకొస్తారు. ఇండో పాక్ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్ సైడ్ తీసుకున్నప్పుడు ఏదీ ఆశించకుండా మనకు అండగా నిలిచింది రష్యా. భారత రక్షణ వ్యవస్థ బలోపేతంలోనూ ఆ దేశానిది కీలక పాత్ర. అలానే అమెరికాను కాదనలేకపోతోంది భారత్. ఆ రెండు దేశాలకు పడదు. వారిద్దరితో మనకు మంచి రిలేషన్ అవసరం. అందుకే స్వతంత్ర దౌత్య విధానాన్ని ఫాలో అవుతోంది భారత్. ఇది కూడా రష్యా అమెరికాకు నచ్చడం లేదనే వాదనలు ఉన్నాయి. తాము చెప్పినట్లు లేదా తమతో కలిసి నడవాలను కోరుకుంటున్నాయి ఆ దేశాలు. అందుకే అటు రష్యా ఇటు అమెరికాతో జాగ్రత్తగా నడుచుకుంటోంది ఇండియా. సరిగ్గా ఇలాంటి సమయంలోనే యుద్ధం వచ్చి పడింది. ఈ యుద్ధం మొదలైన ఇంతకాలం తర్వాత ఫస్ట్ టైం మాస్కోలో ఎంట్రీ ఇచ్చారు మోడీ. ఈ నేపథ్యంలో ప్రపంచం అటెన్షన్ అంతా మోడీ మాస్కో టూర్ పైనే. అందుకు తగ్గట్టే ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు పుతిన్. అంతేనా, తొలి భేటీలోనే మోడీ ప్రతిపాదనకు మరో మాట లేకుండా ఓకే చెప్పేశారు. సరిగ్గా 3 నెలల క్రితం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన వీడియో ఇది. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 4 భారతీయుల్ని ఓ ఏజెంట్ రష్యా సైన్యంలో చేర్పించాడు. అందులో యూపీకి చెందిన వ్యక్తితో పాటు కర్ణాటకకు చెందిన 3 యువకులు ఉన్నారు. రష్యా తరఫున ఉక్రెయిన్ తో యుద్ధం చేసేందుకు బలవంతంగా పంపిస్తున్నారని తల్లిదండ్రులకు బాధితులు సమాచారం ఇచ్చారు. దీంతో తమ పిల్లల్ని కాపాడి భారతదేశానికి తిరిగి తీసుకురావాలని తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత సిబిఐ సీన్లోకి వచ్చేసింది. అక్రమ మార్గాల్లో రష్యాకు భారత యువకుల్ని తరలించి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాలని వేధిస్తున్న ముఠా గుట్టును సిబిఐ రట్టు చేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీసా కన్సల్టెన్సీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ పలువురిని అదుపులోకి తీసుకుంది. వీరంతా యువకులకు మాయమాటలు చెప్పి అధిక వేతనం ఆశ చూపి రష్యాకు పంపించి అక్కడ వారి పాస్పోర్టులు స్వాధీనం చేసుకుని బలవంతంగా యుద్ధంలో పాల్గొనేలా చేస్తున్నట్టు సిబిఐ గుర్తించింది. యుద్ధంలోకి భారతీయుల్ని బలవంతంగా నెట్టేస్తున్న నెట్వర్క్ తో ప్రమేయం ఉన్న రష్యాకు చెందిన 2 ఏజెంట్లు తమ నిఘా పరిధిలో ఉన్నట్లు సిబిఐ ప్రకటించింది. మోడీ తాజా పర్యటనలో వారందరికీ విముక్తి దొరికింది. రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారత యువకుల్ని విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రైవేటు విందులో భారతీయుల విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించడం, ఇందుకు పుతిన్ అంగీకరించడం క్షణాల్లోనే జరిగిపోయింది. ఇక భారతీయ యువకులను విధుల నుంచి వెనక్కి రప్పించి స్వదేశానికి పంపించడం ఒక్కటే బ్యాలెన్స్. అయితే ఈ పర్యటన అసలు అజెండా ఇదొక్కటి కాదు. రెండు దేశాల బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే చాలా అంశాలతో ముడిపడి ఉంది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య గ్యాప్ ఉందన్న అర్థం లేని పశ్చిమ దేశాల విమర్శలకు చెక్ పెట్టాల్సిన అవసరము ఉంది. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని బలమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఖండించలేదంటూ పశ్చిమ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇండియా తటస్థ వైఖరి చాలా వరకు రష్యా వైపు మొగ్గు చూపడంతో సమానంగా ఉన్నట్లు కనిపిస్తుందని వెస్టర్న్ దేశాలు భావిస్తున్నాయి. దౌత్యపరంగా ఆర్థికంగా రష్యాను ఏకాకిని చేసి తమ ప్రయత్నాలు క్లిష్టతరం చేసేలా భారత్ వైఖరి ఉందని అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అనుకుంటున్నాయి. వివరంగా చెప్పాలంటే ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో రష్యా వైఖరిని భారత్ ఖండించాలన్నది పశ్చిమ దేశాల కోరిక. కానీ భారత్కు జాతీయ ప్రయోజనాలే అన్నింటికంటే ముఖ్యం. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తేల్చి చెప్పింది. ఇది సంక్లిష్టమైన సమస్య అని భారత్కు తెలుసు. చర్చలు, దౌత్యపరమైన సంబంధాల ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ
చెబుతూ వ్యూహాత్మక ప్రయోజనాలు, ఇంధన భద్రతా అవసరాల మధ్య సమతుల్యతను సాధించేందుకు భారత్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురు నిల్వలపై సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ 2024 ప్రారంభంలో తన నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం 2022లో రష్యా ఉక్రెయిన్ పై దాడి అనంతరం చమురు దిగుమతులు 13 రెట్లు పెరిగాయి. ఫలితంగా భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023-24లో ఒక్కసారిగా $6,400 కోట్ల పెరిగింది. ఇందులో భారత్ నుంచి ఎగుమతులు కేవలం $400 కోట్ల మాత్రమే. ఈ లెక్కలే అమెరికా సహా పశ్చిమ దేశాలకు రుచించడం లేదు. ఫలితంగా భారత్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేశాయి. కానీ ఎవరి ఒత్తిడికి లొంగాల్సిన అవసరం భారత్కు లేదు. అదే విషయం మరోసారి తేల్చి చెప్పారు మోడీ. एक्सेलरेटरी फ्यूल्स की चुनौती भी पूरे विश्व के सामने बहुत बड़ी गहरी थी. ऐसे समय आपके सहयोग के कारण भारत में हम सामान्य नागरिक को पेट्रोल डीजल की आवश्यकताओं में कठिनाइयों से हम बचा पाए. భారత్ను దూరం చేసి రష్యాను ఏకాకిని చేయాలనుకునే వారికి ఇంతకంటే క్లారిటీ ఇంకేముంటుంది? కానీ ప్రధాని మరోసారి ఆ క్లారిటీ ఇచ్చారు. రష్యా అనే పదం వినగానే ప్రతి భారతీయుడికి గుర్తొచ్చే మొదటి పదం స్నేహమే అని చెప్పారు. రష్యాలో చలికాలం ఉష్ణోగ్రతలు మైనస్ కంటే తక్కువగానే ఉన్నా భారత్ రష్యా స్నేహం ఎప్పుడూ ప్లస్ లోనే ఉంటుందన్నారు. గత 2 దశాబ్దాలుగా భారత రష్యా స్నేహాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చినందుకు తన స్నేహితుడు పుతిన్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సో భారత రష్యా మధ్య గ్యాప్ క్రియేట్ చేయడం ఎవరి వల్ల కాని పని అని మరోసారి తేల్చి చెప్పారన్నమాట. అటు పుతిన్ సైతం మోడీని తన బెస్ట్ ఫ్రెండ్ గా అభివర్ణించి పశ్చిమ దేశాల మైండ్ బ్లాంక్ చేసేశారు. మరోవైపు ప్రధాని మోడీ మాస్కో పర్యటన నేపథ్యంలో అమెరికా సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి అని చెబుతూనే పుతిన్తో చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని డిమాండ్ చేసింది. రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐక్యరాజ్యసమితి చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్ కు స్పష్టం చేయాలని, రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా తాము ఇదే కోరతామంటూ వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంలో మోడీ మాస్కో పర్యటనపై అగ్రరాజ్యంలో ఈర్ష్య తప్ప ఇంకేం కనిపించలేదు. నిజానికి ఇది యుద్ధకాలం కాదన్నమాట మొదట చెప్పిందే మోడీ. యుద్ధం మొదలైన 2022లో SCO సదస్సులో పుతిన్ సమక్షంలోనే చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పుడు మాస్కో పర్యటనలోనూ మరోసారి అదే చేశారు. एक्सेलेंसी एक मित्र के नाते मैंने हमेशा कहा है कि हमारी भावी पीढ़ी के उज्जवल भविष्य के लिए शांति सर्वाधिक आवश्यक है. लेकिन मैं ये भी जानता हूं कि युद्ध के मैदान में समाधान संभव नहीं होते. बम, बंदूक और गोलियों के बीच समाधान और शांति वार्ताएं सफल नहीं होती हैं और हमने वार्ता के माध्यम से ही शांति के रास्ते अपनाने होंगे. దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని చెప్పిన మోడీ యుద్ధభూమిలో దేనికి పరిష్కారాలు లభించవని, చర్చలు, దౌత్యమే ముందుకు వెళ్లే మార్గాలు అని పుతిన్ కు సూచించారు. అయితే పుతిన్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. ఉక్రెయిన్ పై తాజాగా రష్యా జరిపిన క్షిపణి దాడిలో 3 చిన్నారులతో సహా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 171 మంది గాయపడ్డారు. అలాంటి రోజే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ నేత, ప్రపంచంలోనే అత్యంత కిరాతక నేరస్తుడితో మాస్కోలో ఆలింగనం చేసుకోవడం తనకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి ఎదురుదెబ్బ లాంటిదే అని పేర్కొన్నారు. ఏది ఏమైనా 5 ఏళ్ల తర్వాత మోడీ మాస్కో పర్యటన 2 దేశాల మైత్రిని మరో స్థాయికి తీసుకువెళ్లడమే కాక పశ్చిమ దేశాలకు స్పష్టమైన సంకేతాలైతే పంపించింది. రష్యాను ఏకాకిని చేయాలనే కల ఎప్పటికీ నెరవేరదని తేల్చి చెప్పినట్టయింది.